ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనపై ఆస్ట్రేలియాలోని ప్రవాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రవాసుల ఆస్తులకు రాష్ట్రంలో భరోసా లేదన్నారు. అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్ డ్రామా ఆర్టిస్ట్ లాగా 3 నెలలు 6 నెలలకు ఒకసారి పెట్టుబడులు అంటూ షోలు చేస్తున్నారని, వాళ్ళని ప్రజలు నమ్మటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని ఆస్ట్రేలియా, సిడ్నీ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్న కూటమి నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న వికృత పోకడలను మేము ఆస్ట్రేలియాలో నినాదంలో కూడా ఖండిస్తా ఉన్నాం. ఈ మధ్య కొన్ని వీడియోలో చూసాము. మేము అక్కడ ఉన్నటువంటి మా ఆస్తులకు ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. మరి కూటమి ప్రభుత్వం మా ఆస్తులను, మా ఎన్ఆర్ఐ ఆస్తులను కొట్టేయడానికి ఏమైనా తెచ్చి వేస్తుందా అని మాకు అర్థం కావట్లేదు. అక్కడ లీడర్లందరూ కూడా, కూటమి ప్రభుత్వం లీడర్లందరూ కూడా ఎంతో దాష్టికాలు చేస్తూ మా ఆస్తులకి చాలా నష్టం కలిగిస్తుంది. ఈ రోజు సిడ్నీలో జరిగినటువంటి ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య కోర్ కమిటీ సభ్యులతోటి మాట్లాడే సందర్భంలో జూమ్ కాల్ ద్వారా మా అందరికీ వచ్చి పార్టీ పరంగా వినూదంగా ఉంటామని తెలియజేసినటువంటి అన్ని విభాగాల అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే నూతనంగా నియమించినటువంటి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ సిడ్నీ టీమ్ అండ్ ఆల్సో వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా టీం మొత్తం తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్కి ఒకే మాట చెప్తా ఉన్నాం. మేము ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐగా మా ప్రభుత్వం అనే రోజులు మేము అందరికీ మంచి చూసాము, కానీ ఎవరికి కూడా టీడీపీ కార్యకర్తలకి, ముఖ్యంగా డౌన్ లెవెల్లో ఉన్న బేస్ కార్యకర్తలకు ఎవరికి కూడా నష్టం చేయాలని ఇప్పుడు మేము అనుకోలేదు. కానీ ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఈ దురాకాష్ట, ఈ దురాఘాతాలకి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటారు. ఓకే, మీరు పొరపాటున రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఆస్తులు అమ్ముకొని వేరే దేశాలకు లేకపోతే వేరే రాష్ట్రాలకు పోవాలనుకుంటున్నారేమో, ఆ అవకాశం అంత ఛాన్స్ కూడా ఇవ్వం. మీకు ఎక్కడ ఉన్న ఆస్తులు అక్కడే వదిలిపెట్టి పారిపోయారని మేము చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధితో పాటు ఇలా కలుపు మొక్కలు కూడా ఎగరేసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుద్ది. అలాగే చంద్రబాబు అండ్ లోకేష్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా ఎవ్రీ 3 months ఒకసారి 6 months ఒకసారి ఒక షోలు చేస్తూ ఉంటారు. ఏంటంటే పెట్టుబడుల షోలు. అవి 3 months గ్యాప్ రాగానే ఒక పెట్టుబడి షోలు అని చెప్పి తీసుకొచ్చి ఆ ఎన్ఆర్ఐ వాళ్ళని తీసుకొచ్చి, ఆ పార్టీ అనుబంధ వాళ్ళని తీసుకొచ్చేసి నల్లకోట్లు వేసి అదిగో పెట్టుబడులు వస్తున్నాయి, ఇదిగో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి ఓవర్గా బాగా అని చెప్తుంటారు. రీసెంట్ గా ట్రెండ్ మార్చారు చంద్రబాబు, లోకేష్. ఎందుకంటే వాళ్ళని ఎవరు ఇంకా నమ్మట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఈ మధ్య భువనేశ్వరి గారి రంగంలో ఉంచారు. నారా భువనేశ్వరి గారు మొన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో తమిళ చూస్తే అదేమనుంటే మహిళా పారిశ్రామికవేత్తలతో నారా భువనేశ్వరి గారు ముఖాముఖి అంట. అది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే ఒక ఆమె వచ్చింది. పాపం నేను ఏ పరిశ్రమ కానీ ఎవరు ఏ పని చేస్తున్నారో నేను ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు. ప్రతి ఒక్క పనిని మేము రెస్పెక్ట్ చేస్తాం. అదేంటే ఒక ఆమెకు వచ్చింది మాట్లాడుతూ ఉంది. ఏమంటే కుట్టీల పరిశ్రమ అంట, అది కుట్టి మిషన్లు ఇంట్లో చేసుకునే పరిశ్రమ అంటది. దాని ఓపెనింగ్ కి నారా భువనేశ్వరి గారు రావాలంట. నేను మావిడ చెప్పాను. నేను అసలు యాక్చువల్లీ అది చూస్తుంటే తమిళ చూస్తే మహిళా పారిశ్రామికవేత్తలతోటి నారా భువనేశ్వరి గారు ముఖాముఖి అంటే నేను మావిడతో చెప్పాను, ఏమో ఇంక సర్దేశి ఆస్ట్రేలియా మనకెందుకు, నారా భువనేశ్వరి గారు మంచి మంచి పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారు. రోజుల నుంచి చంద్రబాబు, లోకేష్ తీసుకొచ్చారు, ఇప్పటి నుంచి ఇంకా నారా భువనేశ్వరి గారు వంతు అని చెప్పి చదువుకున్నాను. మేడం చూస్తే కుట్టు మిషన్లు, జ్యూస్ మిక్సర్లు ఓపెన్ చేసే పరిశ్రమ అంట ఒకటి. ఈ పరిశ్రమలో వచ్చి ఎవరు ఉద్యోగాలు చేయాలా? మొన్నటి వరకు వాలంటీర్లు అంత ఎగతాలు చేసిన చంద్రబాబు అండ్ లోకేష్ ఇప్పుడు ఇంత ఈ చిన్న పరిశ్రమలకు ఒక డబ్బా బకాయించి పెద్ద పరిశ్రమలు వస్తున్నట్టు షో బిల్డప్. ఇదా మీరు చేసే రాజకీయం? ఇదా మీరు చేసే అభివృద్ధి? చెప్పండి. నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అందంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఓసరవెల్లి రాజకీయాలు. మన జగన్ అన్నట్టు కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ. పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తా ఉన్నాను, నువ్వు జగన్ గారితో ఎందుకు పెట్టుకున్నానా నేను అని చెప్పేసి ఖచ్చితంగా బాధపడే రోజు వస్తుంది మీకు. ఖచ్చితంగా పని చేస్తాం మేము తెలియజేసుకుంటూ ఆస్ట్రేలియా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్ట నష్టాలు వేసినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓకే ఖచ్చితంగా జగన్తో ఉంటాం. మా తుది శ్వాస వరకు వైఎస్ఆర్సీపీ జెండా మోస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.